జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత అథ ప్రథమోధ్యాయः అర్జున విషాదయోగः. శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యాన్ని పూరించాడు. అర్జునుడు దేవదత్తాన్ని ఊదాడు. భయంకరమైన కర్మలు చేసే భీమసేనుడు పౌండ్రం అనే శంఖాన్ని భీకరంగా ఊదాడు. మరి పాండవుల్లో మిగిలిన ముగ్గురు ఏ శంఖాన్ని పూరించారో ఈ శ్లోకంలో చూద్దాం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవచ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతీపుత్రుడు మహారాజైన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖాన్ని పూరిస్తే నకులుడు సుఘోషాన్ని, సహదేవుడు మణిపుష్పకాన్ని పూరించారు. ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడు. అనంత విజయం అంటే సదా విజయమును దర్శించువాడు అని అర్థం. ధర్మరాజును ప్రత్యేకంగా రాజు అని సంజయుడు సంబోధించడం గమనార్హం. అంటే ప్రస్తుతం రాజ్యానికి రాజు దుర్యోధనుడే కానీ ధర్మరాజు కాదు. దుర్యోధనుడు రాజ్యాన్ని మోసంతో చేజెక్కించుకున్నా వాస్తవానికి ధర్మరాజే రాజు అని సంజయుడు ధర్మవచనాన్ని వినిపిస్తున్నాడు. అంతేకాదు, అనంత విజయం అనే శంఖాన్ని పూరించిన యుధిష్ఠిరుడు కురుక్షేత్రంలో విజయాన్ని సాధించి రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించేది తథ్యం అనేది సంజయుని మాటల్లో దోబూచులాడుతూ ఉంది. నకులుడు సుఘోషం అనే శంఖాన్ని పూరించాడు. సుఘోషం అంటే ఇంపైన శబ్దము, శ్రావ్యమైన శబ్దం, మంగళకరమైన ధ్వని. ధర్మరాజు అనంత విజయాన్ని ఊది విజయకేతనాన్ని ఎగరవేయటం ఖాయం అని సూచిస్తే ఆ తర్వాత మంగళనాదాలతో ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించడం అక్షర సత్యం అని సుఘోషం ద్వారా నకులుడు చెప్పకనే చెప్తున్నాడు. సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాన్ని పూరించాడు. ధర్మరాజు అనంత విజయాన్ని పూరించేశాడు. విజయ సూచకంగా నకులుడు సుఘోషణాన్ని వినిపించాడు. మణిమయ రత్న ఖచ్చిత సింహాసనంపై ధర్మరాజు ఆసీనుడు కావటం ఒక్కటే మిగిలి ఉంది, అది కూడా జరిగి తీరుతుంది అనే సంకేతాన్ని ఇస్తూ సహదేవుడు మణిపుష్పకాన్ని పూరించాడు. 5 పాండవ సోదరులు దివ్యమైన 5 శంఖాలని పూరించారు. అన్నీ విజయ సూచకంగా మంగళకరంగా వినిపించాయి. శంఖాలు 5 వినిపించిన విజయం ఒక్కటే అన్నట్లుగా ఉంది ఆ ఘోష. పైగా ఆ రోజు ఏకాదశి. దివ్య నామాలతో శోభించే పాండవులు శంఖాలు శ్వేతవర్ణంతో పవిత్రంగా ప్రకాశిస్తున్నాయి. పాండవాహ అంటే హంసరేఖల వలె తెల్లగా ఉండేవారు, స్వచ్ఛమైన వారు అని అర్థం. ఇదంతా విజయ సూచకమే కదా. పాండవులకు ముందుగానే కౌరవులు శంఖాన్ని పూరించారు. కానీ ఒక్క శంఖమునికైనా పేరు ఉన్నట్లు వినపడలేదు. అవి ప్రఖ్యాతికి నోచుకొని శంఖాలు. పాండవుల శంఖాలకు పేరు ప్రఖ్యాతులు 2 ఉన్నాయి. అంటే ప్రసిద్ధమైనదని భావం. పంచపాండవులతో పాటు పాండవ పక్షాన ఇంకెవరెవరు శంఖాలను పూరించారో తర్వాత శ్లోకంలో చూద్దాం. మనము గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.